ఒరే రాముడు, ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా నువ్వు విజయం సాధించాలరా. సుందరం బాబు కెట్టే పోటీలకి వెళ్తానని తాలు ఊపింది. తలేంట్రా, తోక మొత్తం హోల్ బాడీ ఊపుతుంది. అంత మాత్రాన్ని గెలిచినట్టేనా? ఒసేయ్, వారం రోజులుగా నిన్ను మా నాన్న నన్ను మేపిన దానికన్నా ఎక్కువగా మేపా. నీకేంటి సుందరం, నాకు కుదరదు. మన పొట్టేలు గెలిచి తీరాలి. గెలిచే పార్టీలో ఉండాలి గాని ఓడిపోయే పార్టీలు ఎందుకు? ఆ తర్వాత ఏడవడానికా? ఉండనీరా నానిగా, ఓడిపోయాక దాన్ని కోసి బిర్యానీ చేస్తే ఆవిడ కూడా ముక్క ముద్ద దొరుకుతాయని ఆశగా ఉందనుకుంటాను. అలా వాగునీ సుందరం. మన పొట్టేలు గెలిచిన తర్వాత 7 మొహాలతో దండ తీసుకొచ్చి వాళ్లే వేస్తారు. లలిత, నువ్వు జంజంలాడిపోతున్నా పక్కనుంటే చాలు. పొట్టేరు కాదు, మొత్తం అందరినీ కుమ్మేస్తాను. ఇప్పుడు జరిగేది జంతువుల పోటీ నాయన. నువ్వు దగ్గర కాదు రంగంలోకి. ముందు నీ పొట్టేలిని తిప్పు, ఆ తర్వాత నువ్వు నీ పక్కనున్న దిష్టి బొమ్మ దిగచ్చు కుమ్ములాటకి. సుందరం బాబు పట్టుపోయి ఏం చేయమంటారంటే మసాలా బిర్యానీ. ఏం చేస్తావు చేయరా, పొట్టేరిపోతేనే పండు లాంటి లలిత ఫ్రెండ్ అయింది కదు లలిత. సిగ్గు లేకపోతే సరి. సన్నాసి పొట్టేలేసుకొని పోటీలు దిగడం దేనికి? ప్లీజ్ లలిత, నువ్వు అలాంటే నాకు కుదరదు. చెప్ప, అయినా మా బావతో నీకు పోటీ ఏమిటోయ్? ఆటలో అయినా పోటీలో అయినా ఎప్పుడు మా బావదే గెలుపు. మరి నేను? నువ్వా? సుందరం బాబు మసాలా బిర్యానీ చేయించమంటారా, ఎప్పుడు చేయించమంటారా? ఒరే రాముడు, పరువు కాపాడేవరా. బావా, ఒరే రాముడు, వస్తుంది చూడరా ఊపుకుంటూ. పందెం అప్పుడు బరాయివాడ పక్కన చేరి చప్పట్లు కొట్టింది, ఇప్పుడు మళ్ళీ మన దగ్గరికి వస్తుంది. బావా శభాష్. మన రాముడు అద్దరు కొట్టేశాడనుకో. సర్లే, అవతల వైపు చేరి ఏళ్ళు వేసి కోతిలాగా గెంతావుగా, మళ్ళీ ఇక్కడికి ఎందుకు తయారయ్యావు? ఊరికే నేను ఉడికిద్దామని అలా అన్నాను బావా. నిజానికి వాడి పుట్టేలు మన రాముడితో పోటీ ఏమిటి? నీతో ఆ సుందరంగాడి ఛాలెంజ్ చేయడం ఏమిటి? అలా పొగిడితే నేను ఉబ్బిపోతాను అనుకున్నావా? పైగా పోటీ మధ్య సుందరంగాడి మీద చేతులు వేయడం ఒకటి. పరాయి మనిషి మీద చేయి వేస్తేనే నీకింత కోపం వచ్చిందంటే నా మీద నీకెంత ప్రేమ ఉందో నాకు తెలిసిపోయింది బావా. ప్రేమ లేదు, దోమ లేదు, పో. బావా, బావా, నా ఇంటి కోళ్ళు ఎట్టా అవుతుందయ్యా? అయ్యా, ఎంతో దూరాలోచనతో ఈ దురాలోచన చేసి ఆ అమ్మాయి మీ ఇంటి కోళ్ళయిందనుకోండి, ఆ నరసయ్య మీరు చెప్పిన మాట వింటాడు. ఇహ నుంచి ఈ ఊళ్ళోనూ ఈ పంచాయతీలోనూ మీ మాటకే గౌరవం. బాబు, నీ పుట్టినరోజు పూట ముందు మీ అన్నగారు ఆశీర్వాదం తీసుకో. అన్నయ్య, నువ్వు వదిలి పక్కకి రా. సావిత్రి, నీ మరిది మన ఇద్దరిని జంటగా చూడాలని కోరుకుంటున్నాడు. అన్నయ్య, లోక ప్రతి మనిషి దండం పెట్టుకోవాల్సింది మొదట దైవానికి, ఆ తర్వాత అమ్మ నాన్నలకు. కానీ నా విషయంలో ఆ దైవమైనా అమ్మ నాన్నలైనా అన్నీ మీరే. అందుకే నన్ను మనసారా ఆశీర్వదించండి. తమ్ముడు, ఉన్న ఊరికి కన్నవారికి పెంచిన మాకు ఈ దేశానికి పేరు తెచ్చేటంత పెద్దవాడి కావాలరా. అవును బాబు, ఊరికి ఉపకారివై 10 మందికి ఆత్మీయుడివై ఎల్లకాలం చల్లగా ఉండాలి. అక్కయ్య, మీ మరిది దండాలు పెట్టేది దీవెళ్ళ కోసం కాదు, కేసు పెట్టైనా పెడతావేమోనని. అందుకే ఇదిగా తెచ్చాను. ముందు ఆయన గారు నోట్లో కుక్కు. కట్టుకోబోయేదానివి, ముచ్చటగా ఉంటుంది, నువ్వే ఇవ్వు. అసలు తను తెచ్చిన స్వీట్ అంటేనే నాకు సగం భయం. పైగా తన చేత్తో పెట్టిందనుకో, పుట్టినరోజు పూట నేను ఏడుస్తూ గడపాల్సి వస్తుంది. చూసావు అక్కయ్య, తన పుట్టని కష్టపడి నేనే స్వయంగా ఈ స్వీట్ చేసి తీసుకొస్తే నన్ను ఎంత మాట్లాడుతున్నాడు. సరేలేమ్మా, వాడు నిన్న అంటావు, నువ్వు వాడిని అంటావు, వాళ్ళ కొత్త ఏం కాదుగా. నువ్వు తీసుకొచ్చిన స్వీట్స్ ముందు వాడికి, తర్వాత నాకు పంచేసి. కాదు, బాబాయ్కి నేను పెడతాను, నేను పెడతాను. బాబాయ్కి నువ్వు పెట్టడం ఏంటని పిన్ని పెట్టాలి కానీ. అవును, నేనే పెడతాను. అసలు నీకు స్వీట్ కాదు పెట్టాల్సింది, చోట్లు నిన్ను ఇది పట్టుకో. నాతో మాట్లాడాలని వచ్చారా? విషయం ఏమిటో చెప్పండి. ఏం లేదు, మన వీరభద్రం గారి అబ్బాయి సుందరం పట్నం కాలేజీలో హోరాహోరీగా చదివి అలిసిపోయి ప్రస్తుతం ఇంటికి వచ్చాడు. అంత హోరాహోరీగా చదివితే ఆరోగ్యం దెబ్బతింటుందండి. సరే, చదువుకి ఫుల్ స్టాప్ కాకుండా కామా పెట్టాడు. ఇంట్లో తీరిగ్గా ఉంటున్నాడు కదా, అబ్బాయికి పెళ్లి చేసేస్తే బాగుంటుందని వారి అభిలాష. శుభం, అలాగే కానివ్వండి. విన్నారా? వారు తప్పకుండా ఒప్పుకుంటారు, నేను మీతో చెప్పాను కదా. మరి ముహూర్తాలు ఎప్పుడు పెట్టిద్దామంటారు? మీకు ఎప్పుడు వీలుగా ఉంటే అప్పుడు పెట్టించండి. ఈ మాట కూడా మీతో అన్నాను, మన ఇష్టాలు వారు కాదనరు అని. వాళ్ళ అబ్బాయి పెళ్లికి నా ఇష్టంతో పనే ఉందండి. ఇంతకీ పెళ్లి కుమార్తె ఎవరు? పెళ్లికు
అమ్మాయిని మీ అమ్మాయిని వారి ఇంటి కోడలుగా చేసుకోవాలని. కనకారావు, నీకేమైనా బుద్ధుందా? మా అమ్మాయి వాళ్ళ ఇంటి కోడలు కావాలా? అదేం మాట అండి? మరి లేకపోతే మా ఉభయ సంబంధాల గురించి ఊరందరికీ తెలుసు. మా అమ్మాయి పుట్టినాడే ఆ కిష్టయ్య భార్య అనుకున్నాం. వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక కూడా అదే భావంలో ఉన్నారు. ఈ సంగతి ఇంత కుర్రాన్ని అడిగినా ఈ ఊళ్ళో చెబుతాడు. పోనీ అతనికి తెలియనా నువ్వు సర్ది చెప్పవలసింది పోయి తాళం వేస్తావేమిటయ్యా? అది కాదండి, ఈ మధ్య పేపర్లో మేనర్ క్యారీ వల్ల ఎంతో కొంత ప్రమాదం ఉంటుందని మీరు చదివే ఉంటారు కనుక పై సంబంధం చేసుకో. పోనీ అదే మా అబ్బాయి ముచ్చట పడ్డాడు కదా అని అడగడానికి వచ్చాం. మీరు కాదంటే చేసేదే ఉంది. మరో సంబంధం. నమస్కారం. పూర్ణ, మన అమ్మాయి వాళ్ళ ఇంటి కోడలు కావాలట. ఇంకా నయ్యం, మనకిష్టే వినలేదు. కర్ర బుచ్చుకుని అందరికి మోకమ్మడం చేసి రావడాన్ని బట్టి మనం ఓ విషయం అర్థం చేసుకోవాలి. ఏమని? వాడికి పిచ్చెక్కిందని కాదు, మన అమ్మాయికి పెళ్లిడు వచ్చిందని. చూడండి, ఎంత కావలసిన వాళ్ళమైనా జరగవలసినవన్నీ సాంప్రదాయంగా జరిగితే బాగుంటుంది. మంచి రోజు చూసి మాధవుడితో మాట్లాడండి. తాంబూలాలు పుచ్చుకుంటే పద్ధతిగా ఉంటుంది. అలాగే. ఏమిటి మాయ ఇదంతా? తాంబూలాలని ముహూర్తాలని ఎవరో పరాయి వాళ్ళ మధ్య జరిగినట్టుగా ఏమిటి హడావుడి? ఏ క్షణంలో కావాలంటే ఆ క్షణంలో లలితను మా ఇంటికి తీసుకొచ్చి ఇదిగోరా మీ ఇంటి కోడలని వదిలిపెట్టెళ్ళొచ్చుగా. అది నిజమే మాధవ, కానీ నాకు ఉన్నది ఒక్కగానొక్క కూతురు. దాని అచ్చటా ముచ్చటా సాంప్రదాయబద్ధంగా జరిపించాలని నాకు సరదా, అంతే. ఇంకా ఆలస్యం ఎందుకు నర్సయ్య బాబు గారు? శుభస్య శీఘ్రం అన్నారు. త్వరగా తాంబూలాలు పుచ్చుకోండి. ఒక్క నిమిషం ఉండండి పూజారి గారు. ముందు మా అమ్మాయి ఇష్టమో కాదో గోపాలకృష్ణ గారు ముక్క చెప్పాలి కదా. ఏం అల్లుడు గారు, మీకు ఇష్టమేనా? బాబాయ్ గారు, తమాషాకైనా తను ఇష్టం లేదు అంటే మీ అమ్మాయి అతని మీద పడి పీక పట్టుకుంటుంది. అయితే మా అమ్మాయికి భయపడి ఒప్పుకుంటున్నారు అన్నమాట అల్లుడు గారు. కాదు, మీరు బాధపడతారని ఆ పైన బతిమారుతారని సరే అంటున్నాను. మేనమామ మేనల్లుల సరసాలు చాలు గాని మళ్ళీ వర్జ్యం వస్తుంది. త్వరగా పుచ్చుకోండి. అలాగే. అమ్మా, నాన్న, నువ్వు ఒక మనిషివేనా? కన్న కొడుకు కోరుకున్న అమ్మాయితో పెళ్లి చేయగలిగావా? చెయ్యి. చచ్చిపోయిన అమ్మాత్మకు శాంతి చేయగలిగావా? చెయ్యి. నిన్ను చంపేస్తాను. నువ్వు వెళ్ళి దానికి ఆత్మశాంతి చేయరా శని వేధవా. వీడు మా నాన్న. కనకారావు గారు, మీ ఫేస్ చూస్తుంటే మీరే మా నాన్న అనిపిస్తుంది. ఏమిటండి గుడ్డేసిన వాళ్ళందరినీ నాన్న అంటాడు? ఇతను వాళ్ళకని చూస్తుంటే పెళ్లి చూపులు తప్పిపోయినప్పటి నుంచి ఇంటికైనా పోయినట్టుంది. పోయినా బాగుండేది. పిచ్చాసుపత్రిలో పడేసి గొలుసులతో కట్టేసి గదిలో పడేసేవాడిని. వీడు నా ప్రాణాలు తీస్తున్నాడయ్యా. ఆవేశపడకండి. మీ అబ్బాయిని కాదన్న నరసయ్య ఏదో ఒక రోజు మీరే దిక్కంటూ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాడు. అంతవరకు తమరు ఓర్పు వహించాలి. ఆ రోజు వస్తుందంటావా? అది రాదు, వచ్చేటట్టు చేసి మనమే దాన్ని రప్పించాలి. ఒరే రాజా, పట్నంలో పెద్ద చదువులు చదివి పట్టా తీసుకున్నా పుట్టిన ఊరి మీద మమకారంతో ఇక్కడే స్థిరపడాలని వచ్చామంటే మా అందరికి చాలా ఆనందంగా ఉందిరా. ఒరే జాగ్రత్తరా, చూసినాడు. అయితే ఇన్నేళ్లుగా ఈ రోడ్లన్నీ ఇలాగే ఉన్నాయన్నమాట. మన ఊరు ఏమాత్రం మారలేదురా. ఎలా మారుతుంది? ఎందుకు మారుతుంది? అదేమిట్రా, పల్లెలు బాగు చేయడానికి మన ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందిగా. ఊచమ్మ కూడబెడితే మాచం మాయం చేసిందన్నట్టు పాపం ప్రభుత్వం గ్రాంట్ చేసిందిరా. మన ఊరు ప్రెసిడెంట్ గారు తినేశాడు. అంటే వాడిని ఎన్నుకోవడం ఎందుకురా? ఊరికి ఉపయోగపడేవాడిని ఎన్నుకోవచ్చుగా. ఒరే రాజా, నీ మాటలు వింటుంటే నాకు ఆలోచన వచ్చిందిరా. ఈ దేశాన్ని యువతరమే ముందుకు నడపాలి. డబ్బు కోసం గడ్డి తినే పాత నాయకులు కాదు ఇప్పుడు మనకు కావాల్సింది. కొత్త వాళ్ళు, కొత్త రక్తం కావాలి. అందుకే రేపు రాబోయే ఎలక్షన్స్ లో ప్రెసిడెంట్ పదవికి నువ్వు నిలబడితేనే మంచిదిరా. నేను పోటీ చేయటం ఏమిట్రా? ఇక్కడ స్థానిక పరిస్థితులు, ఈ ఊరు మంచి చెడ్డ బాగా తెలిసిన వాడివి. నువ్వే పోటీ చేయొచ్చు కదరా. ఒరే రాజా, నాకెన్ని తెలిసినా నీ అంత చదువు లేదురా. కనుక నువ్వు నిలబడమే మంచిది. అది కాదు కిష్టయ్య. ఒరే, ఇక నువ్వేం మాట్లాడుకో. నీ వెనుక నేనుంటాను. నడిచేవాడివి నువ్వైతే నడిపించేవాడిని నేను. కనకారావు, మునుపట్లాగే ఈసారి కూడా నువ్వు ఎలాగైనా పట్టుబెట్టి నన్ను ప్రెసిడెంట్ చెయ్యాలయ్యా. నేను చేసింది ఏముందండి, తమ మొహం చూస్తే ఓట్లు అవే పడిపోతాయి. కాకపోతే ఒకరిద్దరు పెద్దలు మనకు అడ్డు తేలేటట్టున్నారు. వాళ్ళని చంపించేద్దాం. అయ్యా నేను రెడీ. అబ్బా, అలా తొందరపడిపోతారు ఏమిటండి? ఆరంభంలోనే మనం హత్యలతో ప్రారంభిస్తే ఓటర్లు కాదు పోలీసులు లాఠీలతో వేస్తారు. అసలు తెలివితేటలు ఉపయోగించి డబ్బు వెదజల్లి గొర్రెల మందల లాంటి ఓటర్లని మన వల్లోకి లాక్కోవాలి. అయితే ఏం చేయాలో చెప్పవయ్యా. ముందుగా భూస్వామి మోతుబరి అయిన వీరభద్రయ్యని చంపించేద్దాం. అయ్యా నేను రెడీ. అబ్బా, అలా మాటకు ముందు చంబలవాలి బంది పోట్లాగా చంపేద్దామని సరదా పడిపోతారేమిటండి? నేను చెప్పేది వినండి. ఆ వీరభద్రయ్య మనవాడు. అతనితో ఎలాంటి పథకం వెయ్యాలి, ఎలా అమలు జరపాలి అనే విషయాలు ఆలోచించి అలా జరిపేద్దాం.